ఈరోజు మటను ఒక హాఫ్ కేజీ తీసుకొని వచ్చాము. దాని ముందు ఉడకబెట్టుకోవాలి. ఊరికే కొద్దిసేపు బాయిల్ చేసుకుంటున్నది. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు టమోటాలు, అల్లం, ఎర్రగడ్డలు, చికెన్ మసాలా కాదు, అది మటన్ మసాలా. మటన్ మసాలా ఇది కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తరిగి పెట్టుకుందాం. చెక్క, మొగ్గ, మిరియాలు, ధనియాలు. మిరియాలు ఎందుకంటే మటన్లోకి బాగా రుచిగా ఉంటుంది. మిరియాలు వేసుకుంటే అవి దోరలుగా పొడి ఎంచుకున్నాము. మాడనీకోకుండా దోరలుగా పొడి చేసుకున్నాము. దించేసుకొని ఓన్లో గిన్నెలో తీసేసుకున్నాము. ఆవాలు వేసుకున్నాము. మొగ్గలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, యాలకులు, మొగ్గలు వేసుకున్నాము. ఇది చక్కది వేసుకున్నాము. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము. అట్నే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము. బాగా గుజ్జుగా వచ్చేట్టుగా వేపుకుందాము. బాగా మగ్గేట్టుగా వేసుకున్నాను. బాగా ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు బాగా ఎలాగా ఎర్రంగా వచ్చేయాలి. బాగా నూనెలోనే బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్, ఇదిగో అల్లం పేస్ట్ అదంత అరకలే కదా కూర. అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేట్టుగా వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు వేసేసుకున్నాము. నీళ్ళు పారిపోయకూడదు, నీళ్ళు ఉండించుకోవాలి. మనం లాస్ట్న ఆ నీళ్ళతోనే పోసేసుకోవాలి. మసాలు, అల్లం పేస్ట్ అన్నీ మసాలు చికెన్కి పట్టాలి. బాగా కలుపుకోవాలి. నాకు గ్యాస్ ఎక్కువ. ఆడ పాత ఇంటికి ఉన్నప్పుడు గ్యాస్ ఎత్తే, ఏడకి వచ్చినప్పుడు గ్యాస్ ఎత్తాను. అల్లం పేస్ట్ అన్నీ ముక్కకు పట్టేట్టుగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాము. పసుపు కూడా కొద్దిగా వేసేసుకున్నాను. అల్లం పేస్ట్
ఆ పెద్ద వల్ల కలపలేకపోతుంది. కొంచెంసేపు కారం పసుపు పచ్చివాసన పోయిందాక కొంచెంసేపు అంతే కొద్దిగా అట్ట పెట్టుకొని వేసుకోవాలి. మనము చికెన్ అదే మటన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు ఇట్లా పోసేసుకుంటున్నాను. అవి పారపోయకూడదు. కొద్దిగా నీళ్ళు పోసేసుకున్నాను. మటన్ ఉడకబెట్టినట్టు నీళ్ళే పోసేసుకున్నాను. ఇక కొంచెంసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు పొడి దంచి పెట్టుకున్నాం కదా, పొడి వేసేసుకుంటున్నాను. ధనియాలు మిరియాలు చెక్క మగ్గ అవి అన్నమాట. అవి పొడి చేసుకున్నాం కాబట్టి అవి వేసుకున్నాను. మంచిది మిరియాల పొడి, బాగా రుచిస్తుంది. మిరియాల పొడి మిరియాలు కూడా వేసుకుంటే మటన్ మసాలా కూడా వేసేద్దాము. కాసేపు ఉడకనిచ్చి మటన్ కర్రీ ఉడికిపోయింది. మటన్ కర్రీ ఇప్పుడు మటన్ కర్రీ ఉడికిపోయింది. లాస్ట్న కొత్తిమీర వేసేసుకుంటున్నాము. వేడి వేడి మటన్ కర్రీ రెడీ.